జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 18వ దివ్యదేశమైన తిరుకన్నపురం నీలమేఘ పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 18వ దివ్యదేశమైన తిరుకన్నపురం దివ్యదేశం తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణంనకు సమీపంలో సన్నిలం అనే ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది తీరంలో కలదు. ఈ ఆలయం అతి పురాతనమైనది, విశాలమైనది. గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు నీలమేఘ పెరుమాళుగా నిల్చుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారు కన్నపుర నాయకిగా కొలువై ఉంటుంది. ఇక్కడ ఉత్సవమూర్తి సౌరిరాజ పెరుమాళుగా దర్శనమిస్తారు. స్వామి పక్కన ఆండాళ్ళ అమ్మవారు, పద్మిని అమ్మవారు కూడా ఉంటారు. నిత్య పుష్కరిణి అనే పుష్కరిణి ఈ క్షేత్రంలో కలదు. పంచకృష్ణారణ్య క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి. తిరుకన్నపుర క్షేత్రం పరమపదంతో సమానమని భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో ఉత్సవ సమయంలో స్వామివారు ఒకరోజు త్రిమూర్తుల అవతారాల్లో దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మహత్యం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని అవతారం సమాప్తమైన తరువాత విభీషణుడు శ్రీరంగ క్షేత్రంనకు వెళ్ళి శయన భంగిమలో ఉన్న రంగనాథస్వామిని దర్శించుకుని విష్ణుమూర్తి నడిచి వచ్చే రూపంలో తనకు దర్శనం ఇవ్వాలని శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసెను. విభీషణుడి కోరిక మేర విష్ణుమూర్తి ఈ ప్రదేశంలో నడిచి వస్తూ విభీషణుడికి దర్శనమిచ్చి నీలమేఘ పెరుమాళుగా ఇక్కడ వెలిసారని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికీ ఆలయంలో అమావాస్య నాడు ఉత్సవమూర్తిని విభీషణుడు ఉన్న ఉపాలయంనకు తీసుకుని వెళ్తారు. ఈ ఆలయంలో ఉత్సవమూర్తి అయిన సౌరిరాజ పెరుమాళ్ళు వెనుక భాగంలో కురులు ఉండడం ఇంకొక విశేషం. పూర్వము చోళుల కాలంలో ఒక చోళరాజు వైష్ణవుల మీద ద్వేషంతో ఈ ఆలయం యొక్క ప్రాకారాలను ధ్వంసం చేయడం ప్రారంభించాడు. ఇది చూసి ఎంతో బాధపడిన అరయర స్వామి అనే విష్ణు భక్తుడు ఈ క్షేత్రంలో లోపల ఉన్న స్వామివారి విగ్రహం ముందు ఈ ఘోరమును ఆపమని ప్రార్థించెను. అయినప్పటికీ స్వామి పలకకపోవడంతో కోపంతో తన చేతిలోని తాళంను స్వామి మీద విసరగా స్వామి స్పందించి తన సుదర్శన చక్రంతో చోళరాజును సంహరించినాడు. అందుకు నిదర్శనంగాను ఇప్పటికీ సౌరిరాజ పెరుమాళ్ళ యొక్క శిరస్సు పైన చిన్న దెబ్బ ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామి ప్రయోగ చక్రంలో దర్శనమిస్తారు. తిరుమంగై ఆళ్వార్లకు ఇక్కడ స్వామి తిరుమంత్రంను ఉపదేశించారని కూడా పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరుకన్నపురం దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.